విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారికి ఝలక్ ఇచ్చారని, ఆ ఝలక్ కారణంగానే ఇప్పుడు చంద్రబాబు గారు ఏబి వెంకటేశ్వరరావు గారికి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ మధ్య కాలంలో ఏబి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు గారికి ఒక జర్క్ ఇచ్చారని, ఆ జర్క్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు చంద్రబాబు గారు ఏబి వెంకటేశ్వరరావు గారికి ఒక కీలక పదవిని అప్పజెప్పారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఒకటి ఏబి వెంకటేశ్వర గారికి పదవి ఇచ్చారని అంటే సంతోషం. అయితే ఆయన తగినటువంటి పదవి వచ్చిందా, ఆయన క్యాపబిలిటీకి తగినటువంటి పదవి వచ్చిందా అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఏం పదవి వచ్చింది? ఇప్పుడు తాజాగా అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ కార్పొరేషన్ హౌసింగ్ కార్పొరేషన్ ఏదో ఉంది, ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చారు. 2 సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని చెప్పి తాజాగా అనౌన్స్ చేశారు. అయితే ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారు చేసినటువంటి పదవి యాక్చువల్గా అది మరి యాదృచ్ఛికమా లేదంటే ఏంటో తెలియదు, కానీ యాక్చువల్గా నా క్లాస్మేట్ లాస్ట్ టైము ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు. ఇప్పుడు ఆ పదవి ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు న్యూస్ వస్తుంది. అంటే ఏబి వెంకటేశ్వరరావు గారి ప్రొఫైలు, మా క్లాస్మేట్ నా రూమ్మేట్ ప్రొఫైల్ రెండు చూస్తే ఏబి వెంకటేశ్వరరావు గారికి ఈ పదవి మరి సబబా అని అనిపిస్తుంది అనమాట నాకు. అంటే ఒక్కనొక సందర్భంలో ఆయన డీజీపీ అవుతారు. నేను నా ఫ్రెండ్ని కించపరచడం కాదు, తన ప్రొఫైల్ కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ప్రొఫైల్, కానీ ఈయన ఐపీఎస్ ప్రొఫైల్. ఈయన అంతకన్నా పెద్ద పదవులు, పెద్ద పదవి అంటే కీలకమైన పోస్ట్, పవర్ఫుల్ పోస్ట్ ఇచ్చినట్టయితే కనుక రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఎంతో కొంత మేలు జరిగి ఉండేదేమో అనేది నా అభిప్రాయం. మీరేమో అలా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఏమో అసలు ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ మధ్య కాలంలో చంద్రబాబు గారికి జరక్ ఇవ్వకపోయినట్టే ఈ పదవి కూడా వచ్చేది కాదు అన్నట్లుగా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తారు. అంటే ఎలా చూడాలి? ఉంటుంది, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక ఆత్మీయ సమ్మేళనం జరిగింది, కాకతీయ ఆత్మీయ సమ్మేళనం ఏదో జరిగింది. దాంట్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసి ఆయన అన్నటువంటి ఒక మాట ఏంటంటే, కొన్ని పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశాయి, మరికొన్ని పార్టీలకి కమ్మ సామాజిక వర్గం మీద సానుభూతి ఉన్నప్పటికీ రకరకాల కారణాలతోటి ఓట్లు పోతాయేమో అనేటువంటి భయంతో న్యాయం చేయలేకపోతుంది ఆ కమ్యూనిటీకి అని చెప్పి ఆయన వ్యాఖ్య చేశారు. ఇక్కడ మనం ఎవరైతే ఆయనకి జర్కిచ్చాడు అందుకే పదవి వచ్చింది అని చెప్పి భావిస్తున్నారో వాళ్ళకి ఇక్కడ ఈ సెంటెన్స్ అండర్లైన్ చేసుకోవచ్చు. అంటే సానుభూతి చూపిస్తున్నటువంటి పార్టీలు ఏమున్నాయి? ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలు అన్నీ కూడా సానుభూతి చూపించే పార్టీలే కమ్మ సామాజిక వర్గం అంటే. ఇక బై డిఫాల్ట్ కమ్మ సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అనేది అనుకుంటూ ఉంటారు, కానీ వాస్తవంగా అలాంటి సిచ్యువేషన్ లేదు. యాక్చువల్గా బీసీలకు సంబంధించినటువంటి పార్టీగా దానికి పేరుంది. బీసీలకు సంబంధించినటువంటి వెన్నుముక తెలుగుదేశం పార్టీ, బీసీల వెన్నుముక ఆ పార్టీకి అని అంటుంటారు. చాలా మంది కమ్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు నాతోటే షేర్ చేసుకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, ఈ పార్టీలో కన్నా వేరే పార్టీలో ఉంటే మంచి పదవులు వచ్చిండయి. ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక వర్గం అనేది అంటరానిదిగా అయిపోయింది, ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఈ కష్టం ఏదో వేరే పార్టీలో పడితే ఈ పార్టీకి మంచి పొజిషన్ వచ్చింది అని షేర్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే లీడ్ చేస్తున్నారు పార్టీని. అందువల్ల బై డిఫాల్ట్ అలాంటి అభిప్రాయం వచ్చింది. కానీ కమ్మ సామాజిక వర్గానికి మిగతా సామాజిక వర్గాల కంటే కూడా ప్రాధాన్యత వాస్తవంగా తక్కువ. అబ్జర్వ్ చేసుకుంటే కూడా నియామకాలు, సంస్థాగత నియామకాల్లో కానీ, మంత్రివర్గంలో కానీ, లేదా ఇతరత్ర కార్పొరేషన్ పదవిలో నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ ఎక్కడ చూసినా కానీ బీసీలకే అధిక ప్రాధాన్యత ఉంటుంది మొదటి నుంచి, తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి.
అందుకే కమ్మ సామాజిక బహుశా నేను అనుకుంటాం ఆ యాంగిల్లో కమ్మ సామాజిక వర్గం మీద సానుభూతి ఉన్నప్పటికీ ఒకవేళ వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తే ఓట్లు పోతాయేమో అనే భయం కొన్ని పార్టీలకు ఉన్నాయని చెప్పి ఆయన ఏదైతే వ్యాఖ్య చేశారో అది బహుశా నేను అనుకుంటాం తెలుగుదేశం పార్టీ గురించే అని ఉంటారు. అందుకే ఇప్పుడు కొంతమంది ఒక జర్క్ ఇచ్చారు అందుకే పదవి వచ్చిందని చెప్పి అనుకోవటంలో మనం తప్పులేదనుకోవాలి. ఆ విధంగా భావించేవాళ్ళు. ఇప్పుడు మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే రకరకాలుగా భావించే వాళ్ళు ఉంటారు. కరెక్ట్ అని భావించే వాళ్ళు ఉంటారు, లేదు తప్పు అని భావించేటువంటి వాళ్ళు ఉంటారు, అసలు ఇతనికి అవగాహన లేదు అని చెప్పి భావించేటువంటి వాళ్ళు ఉంటారు. ఇది సమాజంలో సహజం. ఇది భిన్నాభిప్రాయాలు అనేది సహజం. బహుశా నేను అనుకోవటం ఏబి వెంకటేశ్వరరావు గారు ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ఆ విధంగా తీసుకొని ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఆ విధమైన వ్యాఖ్యలు చేసిన 2వ వారమే ఇప్పుడు పోస్ట్ అనౌన్స్ కావటం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన 2 ఏళ్ల పాటు నియమిస్తూ ఇచ్చినటువంటి నియామకం ఏదైతే ఉందో అది ఆ వ్యాఖ్యలు చేసిన నెక్స్ట్ వీకే రావడం అనేది కాకతాళీయం అయి ఉండొచ్చు. కాకతాళీయం అని మనం అనుకుంటున్నాం. కానీ ఎవరైతే ఆ విధంగా భావిస్తున్నారో సెకండ్ యాంగిల్లో వాళ్ళకి ఇదొక ఆధారంగా అనుకోవచ్చు. దాన్ని కూడా మనం తప్పట్లేం. సో కాబట్టి సరే కారణం ఏదైనప్పటికీ ఆయనకైతే పదవి ఇచ్చారు. ఆయన పదవి ఇవ్వాల్సిన వాళ్ళే. కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి పోరాటం ఇద్దరండి. జగన్మోహన్ రెడ్డి గారిని ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఎవరు? ఒకళ్ళు రఘురామకృష్ణరాజు గారు 2010 నుంచి 2024 వరకు, 2 ఏబి వెంకటేశ్వరరావు గారు. వీళ్ళిద్దరూ ఫైట్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద బహుశా మరొకరు ధైర్యంగా పోటీ చేసి ఉండరేమో. అంటే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళు ఫైట్ చేయలేదా అంటే రాజకీయ పార్టీలు ఉండేదే ఫైట్ చేయడానికి. కానీ వీళ్ళు అలా కాదు కదా. ఈయన ఐపీఎస్, పైగా ఈయన చెయ్యనటువంటి తప్పుకి ఈయన శిక్షణ అనుభవించాల్సి వచ్చింది. పైగా ఆయన క్లీన్ చిట్ ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఆయన మీద బురజల్లారు. ఇజ్రాయెల్ నుంచి ఏదో పరికరాలు కొనుక్కొచ్చారు, దానికి బిల్స్ లేవు, అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు, ఇలాంటి ఆరోపణలన్నీ వేస్తే ఆయన సస్పెండ్ చేశారు. అసలు సస్పెండ్ చేసినట్టు 9 రోజులు ఎందుకు సస్పెండ్ చేసేవని అడిగితే సమాధానం కూడా చెప్పలేదు. పైగా 5 సంవత్సరాల పాటు ఆయన్ని సస్పెన్షన్లో ఉంచారు. ఐపీఎస్ ఆఫీసర్ 5 సంవత్సరాల పాటు సస్పెన్షన్లో ఉంచారు అని అంటే ఏ స్థాయిలో కక్ష కట్టి ఉంటారు ఆయన మీద. ఆయన ఏం చేశారు? న్యాయాన్ని నమ్ముకున్నారు, న్యాయస్థానాలను నమ్ముకున్నారు, చట్టాన్ని నమ్ముకున్నారు, ఫైట్ చేశారు, గెలిచారు. జగన్మోహన్ రెడ్డి మీద గెలిచాడు. లాస్ట్కి అది దైవ నిర్ణయమో ఏమో తెలియదు కానీ రిటైర్మెంట్ రోజుకి ఆ తీర్పు వచ్చింది, సర్వీస్లో చేర్చుకోమని చెప్పి. చేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోజున చీఫ్ సెక్రటరీ కూడా చేర్చుకోలేదు, ఇష్టపడలేదు. ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకుంటేనే ఆయన తీసుకోవాల్సి వచ్చింది. ఉదయం ఆయన బాధ్యతలు తీసుకుంటే మళ్ళీ సాయంత్రానికి ఆయన రిటైర్ కావాల్సి వచ్చింది. ఇది బహుశా ఏ ఐపీఎస్ ఆఫీసర్కి కూడా నాకు తెలిసి భారతదేశంలో ఇలాంటి అనుభవం ఉండి ఉండదు. దీనికి కారణం ఏంటి? కేవలం ఆయన కమ్మ సామాజిక వర్గం అయినందువల్లే కదా అనేది ఆయనే చెప్తున్నాడు, నేను చెప్పడం కాదు. కేవలం కమ్మ సామాజిక వర్గం అయినందువల్లనే ఆయన టార్గెట్ చేశారు. ఆయన టార్గెట్ చేసినందువల్ల మిగతా కమ్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఉద్యోగులందరినీ భయపించడానికి ఆయన పనిచేసేయడానికి ఆయన చెప్తున్నారు, బహిరంగంగానే చెప్తున్నారు. మరి ఆయన 5 సంవత్సరాల పాటు ఎంత హరాస్మెంట్ అనుభవించుంటారు, ఎంత మానసిక వేదన అనుభవించుంటారు, వాళ్ళ కుటుంబ సభ్యుల మానసిక వేదన ఎంత ఉంటుంది. మరి ఇన్ని రకాల బాధలు అనుభవించిన ఏబి వెంకటేశ్వరరావు గారికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం న్యాయం జరిగింది అని అంటే తాజాగా ఒక వారం నుంచి జరిగినటువంటి పరిణామాలు తీసుకుంటే ఆయనకి సర్వీస్ని రెగ్యులర్ చేశారు, కోల్పోయినటువంటి సర్వీస్ని రెగ్యులరైజ్ చేశారు. ఆ రెగ్యులరైజ్ చేసి ఆయన ఆ సర్వీస్ మొత్తంలో రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చేలాగా జీవో ఇచ్చారు. ఇది ఒక బెనిఫిట్. 2 ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ వచ్చింది. అయితే ఇక్కడ నామినేటెడ్ పోస్ట్ యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసిందంటే పోలీస్ అథారిటీ సెల్ అనేది ఒకటి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అథారిటీ సెల్, అలాగే తెలంగాణ పోలీస్ అథారిటీ సెల్ ఉంటుంది. ఇది ఆయనకు కనుక ఇస్తే ఈ ఐపీఎస్లు కానీ లేదంటే ఇతరత్ర సివిల్ సర్వెంట్లు కానీ ఎవరైతే అక్రమాలు అవినీతికి పాల్పడతారో వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే కనుక ఇమీడియట్గా చర్యలు తీసుకునే అథారిటీ సెల్ అది. అలాంటిది ఆంధ్రప్రదేశ్ పోలీస్ అథారిటీ సెల్ చైర్మన్ అలాంటిది కనుక ఇచ్చినట్టయితే అది పవర్ఫుల్ ఉండేది. అది ఇవ్వబోతున్నారు అనేది అప్పట్లో జరిగినటువంటి ఒక చర్చ. అది యాక్టివేట్గా లేదు అనే ఉద్దేశంతో యాక్టివ్గా లేదని ఇది ఇచ్చారా, లేదంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అని అంటే ఇప్పుడు ఎవరైతే పోలీసు ఉంటారో కింద హోంగార్డ్ నుంచి కానిస్టేబుల్ వీళ్ళు చాలా బాధలు ఉన్నాయి. పోలీసు బాధలు అనేది చాలామందికి సినిమా బాధల్లాగా ఉంటాయి. అవి
మనకు కనిపించడానికి కాకి క్రౌర్యం, కాకిల యొక్క గర్వం, దర్పం కనిపిస్తుంది. కానీ ఆ కాకి చొక్కా, కాకి డ్రెస్ వెనక ఉన్నటువంటి మానసిక వేదన మనం చెప్పలేం, వర్ణించలేం. ఇప్పుడు మనం ఎవరన్నా చనిపోతే శవం దగ్గరికి వెళ్ళడానికి కూడా మనం సెంటిమెంట్ ఫీల్ అవుతాం. పోయించిన తర్వాత స్నానం చేసి గందరగోళం చేస్తాం. కానీ పోలీసులు అట్టు కాదు కదా. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆ శవాల దగ్గర కాపలా ఉండాలి ఇల్లు. పోస్ట్ మార్టం జరుగుతుంటే అక్కడికి వెళ్ళాలి, శవాగారానికి వెళ్ళాలి. మరి వాళ్ళ సేవని మనం తక్కువ చేయలేం కదా అసలు. ఇప్పుడు మనం జనరల్గా చనిపోయిన ఇంటికి వెళ్ళడానికే మనం సెంటిమెంట్ ఫీల్ అవుతుంటాం. మరి అలాంటిది వాళ్ళు శవాల దగ్గరికి, అనాథ శవాల దగ్గరికి, ఇంకా రకరకాలు ఉన్నాయి వాళ్ళు చేసే సేవ. మరి అలాంటి వాళ్ళందరినీ ఆదుకోవడానికి బహుశా మానవీయ కోణం నుంచి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఏబి వెంకటేశ్వర గారికి ఇస్తే వాళ్ళకి ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, లేదా కొంచెం ఆహ్లాదకరంగా ఉండటానికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలాగా ఈ హౌసింగ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారు అనే ఉద్దేశంతో బహుశా ఇచ్చుంటారేమో. సేవా దృక్పథంతో ఆలోచించి, మానవీయ కోణం నుంచి ఆలోచించి. బట్ ఆయన ఏ పదవి ఇచ్చినా దానికి న్యాయం చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. పదవికే వన్నీ తీసుకొచ్చేటువంటి స్టామినా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్, దాంట్లో ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు కూడా. కాకపోతే ఎందుకంటే మెరుగైనటువంటి పదవి ఇస్తే ప్రభుత్వానికే పేరు వస్తుంది. మళ్ళీ 2029 ఎన్నికల్లో గెలవడానికి సమర్థులైనటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటే కనుక ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అల్టిమేట్గా మళ్ళీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఆయనే. కాబట్టి ఏ వెంకటేశ్వర గారికి ఈ పదవి వచ్చిందని అంటే ఓకే, కానీ ఇంకా మంచితో ఇస్తే బాగుండేది అనేది ఒక అభిప్రాయం ఆయన అభిమానుల్లో ఉంది. నా వ్యక్తిగతంగా కూడా ఇంకా కొంచెం పవర్ఫుల్ పోస్ట్ ఇస్తే బాగుండేది అనేది కూడా ఉంది. మన ఎనీహౌ ఆయన ఆత్మీయ సమ్మేళనంలో అన్నటువంటి వ్యాఖ్యలు కంటిన్యూషన్లో సర్వీస్ కంటిన్యూ కావడం, సర్వీస్ని రెగ్యులర్ చేయటం, దానికి సంబంధించి బెనిఫిట్స్ ఇవ్వడం, తర్వాత నామినేటెడ్ పోస్ట్ ఇవన్నీ కూడా చూస్తే కనుక ఎవరైతే ఒక జర్క్ ఇస్తే ఇవన్నీ వచ్చినాయి అనుకుంటున్నారో వాళ్ళని కూడా మనం కాదన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.